ఏం చేస్తున్నావు రిషిత? నేను పడుకొని లేచేటప్పటికి ఇవన్నీ చేసినా. ఏమైందంటావు అది? అదే తెలియదు, భయం వేస్తుంది. నేను అలా అడుగుతుంటే నువ్వేం చేయట్లేదు, ఇంకా నేనే చేసుకుంటున్నా. అమ్మ వంట ఎలా చేస్తుంది ఇప్పుడు తెలిసింది. అమ్మ పొద్దున్నే లేచిన కాడ నుంచి వంటగదిలో కూర్చొని నుంచొని వంటలు చేస్తాం కదా, ఇప్పుడు తెలుస్తుందా మా కష్టాలు? బొబ్బట్లు చేస్తుందంట, బొబ్బట్లు. మైదా పిండి ఎక్కడిది? అక్కడ 2 పిండిలు ఉన్నాయమ్మా డబ్బాలు. ఆ పిండిలో ఏది గోధుమ పిండి ఏది మైదా పిండి ఐడెంటిఫై చేయలేక కొట్టు నుంచి వెళ్ళి తెచ్చుకున్నా. రిషిత, ఈ మొత్తం చేసిన తర్వాత అంట్లు తోమలేదనుకో, అన్ని గిన్నెలు నీకు ఉంటదమ్మా. బొబ్బట్లున్న రైతు నీకు చేసేది బొబ్బట్లే కదమ్మా. ఫైనల్లీ ఐ గాట్ దిస్ బొబ్బట్లు. బాగా వచ్చాయి. మా మమ్మీని చేయమంటే అసలు పట్టించుకోలేదు. కొనుక్కుందామంటే నా దగ్గర డబ్బులు అంటే. ఒక నిమిషం ఆగు. మైదా పిండికి ఎంత అయిందమ్మా? బెల్లానికి ఎంత అయిందమ్మా? డబ్బులు అంటే ఆ అమ్మ ఖాతా ఆగిందిగా, కొట్లో వెళ్ళి తెచ్చేసుకొని చేసేసుకున్నావా? డబ్బులు లేవంట పాపం సుశీలకి. నా పేరు సుశీల కాదు, రిషి. అట్లా ఉంది. నువ్వు అందరూ షో చేయక సరిగ్గా చెప్పు. బాగా చేశానా? నిజంగా బాగుందిగా? అరే ఏ ఎట్లా ఉందిరా? మొహం పైకి సరిగ్గా చెప్పు. నిజం బొబ్బట్లా లేదు, వంకటం కదా చెప్తాడు. అన్న డాడీ బాగుంది నిజంగా బాగుంది.